హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్టోరీస్ లో టాపిక్ వచ్చేసి థింగ్స్ యూ మస్ట్ డూ ఆఫ్టర్ అరైవింగ్ యుఎస్. F1 స్టూడెంట్స్ యుఎస్ లో ల్యాండ్ అయ్యాక చేయవలసిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఇవాళ మన వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి I-94 డౌన్లోడ్ చేసుకోవడం. ఈ I-94 డౌన్లోడ్ చేసుకున్నాక మీ నేమ్ అండ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మీరు ఫర్దర్ గా ఏ వీసా స్టేటస్ అప్లై చేసుకోవాలన్నా ఈ I-94 వీసా రికార్డ్ చెక్ చేస్తారు. ఈ I-94 డాక్యుమెంట్ జాబ్స్ అప్లై చేసే టైంలో కూడా మ్యాండటరీగా సబ్మిట్ చేయమంటారు. సో అన్ని ముందే డీటెయిల్ గా చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇన్ఫార్మ్ యువర్ డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీషియల్. ఈ కాలేజ్ డిఎస్ఓ కి ఇన్ఫార్మ్ చేయాలి దట్ యు హ్యావ్ అరైవ్డ్ ఇన్ ద యుఎస్ అని. డిఎస్ఓ కి ఇన్ఫార్మ్ చేసే టైంలో మీ పాస్పోర్ట్, వీసా, I-20 అండ్ I-94 అటాచ్ చేసి మెయిల్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లోకల్ సిమ్ కార్డ్ తీసుకోవాలి. మీకు బాగా తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ లైన్ లో జాయిన్ అవ్వచ్చు సిమ్ తీసుకోవడానికి, లేదా సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. లేదా మీరే లైన్ ఓపెన్ చేసి సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. మరి చీపెస్ట్ వేలో సిమ్ కావాలంటే లైకా అండ్ మింట్ తీసుకోవచ్చు, బట్ అవన్నీ ప్లేసెస్ లో సిగ్నల్స్ ఉండవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఫోన్ నెంబర్ రాగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో సిమ్ రాగానే నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం. సో బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా వీడియో చేశాను. ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు ఓరియంటేషన్ డే అటెండ్ అయ్యే రోజు అకాడమిక్ పాలసీస్, క్యాంపస్ రిసోర్సెస్, క్లాసెస్ ఎన్రోల్మెంట్ అన్ని కూడా ఓరియంటేషన్ డే రోజు చెక్ చేసుకోండి. ప్రోగ్రామ్ అడ్జస్ట్మెంట్, సబ్జెక్ట్ అడ్జస్ట్మెంట్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఏది చేంజ్ చేయాలన్నా డిఎస్ఓ కి ఓరియంటేషన్ డే రోజు ఇన్ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హౌసింగ్ అండ్ అకామిడేషన్. టెంపరరీగా ఎక్కడైనా లీజ్ లో లేకుండా ఉంటే మాత్రం స్లోగా సెటిల్ అయ్యాక లీజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ట్రంప్ వచ్చాడుగా, సో ఎవ్రీథింగ్ లీగల్ గా స్టేటస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ లీజ్ మెంబర్ గా కాకపోయినా సబ్ లీజ్ గా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ డౌన్లోడ్ చేసుకోవడం. ఇఫ్ మీ కాలేజ్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే అది యూజ్ చేసుకోండి, లేదా లోకల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్సూరెన్సెస్ ఆర్ స్టూడెంట్స్ కి కొన్ని ఫ్రీ హెల్త్ కేర్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. అవేంటో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. ఇండియా నుండి బ్యాంక్ లో లోన్ తీసుకొని వస్తాం. సో ఆ బ్యాంక్ వాళ్ళతో టచ్ లో ఉండి యూనివర్సిటీకి ఫీ ఎలా పే చేయాలో ఇవన్నీ ముందే తెలుసుకుంటే బెటర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆన్ క్యాంపస్ జాబ్. యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ అప్డేటెడ్ రెజ్యూమేతో అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇట్స్ బెటర్ గెట్ టు నో అబౌట్ ద లోకల్ లాస్. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ అవుతాయి. సో మీ స్టేట్ లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎస్పెషల్లీ ఆల్కహాల్, డ్రగ్స్ అండ్ డ్రైవింగ్ టెస్ట్, ఇవన్నీ కూడా తెలుసుకొని అప్పుడే మీరు వెహికల్ తీయండి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మీరు యుఎస్ లో ల్యాండ్ అవ్వగానే చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ డూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.